నేను ఇంకా మూడో విషయాన్ని కూడా చెప్తాను. థర్డ్, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము, దేవుని మాటలు. దేవుని వాక్యం గురించి మనకి బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ ఉంటుంది. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. దేవుని వాక్యం నిజంగా మన హృదయాలలో ఉంటే, దేవుని వాక్యపు విలువ మనం తెలుసుకుని ఉంటే మనం ఆ వాక్యాన్ని ప్రేమిస్తాం, ఆ వాక్యాన్ని మనలో పెట్టుకుంటాం, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచించేవారుగా ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం గురించి రాయబడింది, ఆ వాక్యము సజీవమైనది, లివింగ్ వర్డ్. తర్వాత ఆ వాక్యము బలము గలది, రెండంచులు గల ఖడ్గము కంటే కూడా పొదునైనది. మన జీవం ఎక్కడ ఆరంభమవుతుందో ఆ జీవం లోపల కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యము పనిచేసేదిగా ఉన్నది అని ఇక్కడ రాయబడింది. అంటే ప్రాణమును ఆత్మను కూడా విభాగిస్తుంది, అంటే సపరేట్ చేస్తూ ఉంది. అంటే స్పిరిట్స్ లైఫ్ని అండ్ సోలిష్నెస్ని కూడా ఈ యొక్క వాక్యం అనేది విభాగిస్తూ ఉన్నది. ఆ రీతిగా దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. అటువంటి దేవుని మాటలను మనం ప్రేమించాలి. ఆ దేవుని మాటలను ప్రేమించి ఆ దేవుని మాటలతో మన జీవితాన్ని మనం కట్టుకునేవారుగా ఉండాలి. దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, క్రీస్తు యొక్క వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా నివసింపనివ్వాలి అని. దేవుని వాక్యాన్ని మనం కోరుకోవాలి, ఆ దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. ఆ దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జ్ఞానంతో ప్రవర్తించాలి. సామెతల గ్రంథకర్త అంటూ ఉంటాడు, బుద్ధి జ్ఞానము లేని ఆ గాడిదలాగా మీరు ప్రవర్తించవద్దు అని చెప్పేసి. సామెతల గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు ఉంటాయి, దాంట్లో ఇదొక హెచ్చరిక. ఆ జ్ఞానం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం ద్వారానే ఆ జ్ఞానం వస్తూ ఉంది. మన జీవితాలకి పరిపక్వత ఎక్కడి నుంచి వస్తుంది? మనకు దేవుని యొక్క జ్ఞానం నుంచే వస్తూ ఉంది. దేవుణ్ణి మనం ప్రతిదినం మన జీవితాల్లో కలిగి ఉండడాన్ని బట్టి, ఆ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడాన్ని బట్టి అది మనకి వస్తూ ఉంటుంది. యవనస్తులు, ఈ యొక్క దినం మీరు విన్నటువంటి ఈ యొక్క వాక్య లేఖనాల్లోని విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నిజంగా మీతో బలంగా మాట్లాడితే ఈ విషయాల గురించి మీరు ఆలోచన చేయండి. మరి సంసోను ఏ రీతిగా తను నష్టపోయాడు, దేవునికి ప్రతిష్ఠితుడైన వాడు ఏ రీతిగా తను తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ అనుభవం తను ఏం చేశాడు చూసినప్పుడు, ఫైండింగ్ ద రాంగ్ పర్సన్, సరిగాని వ్యక్తిని ఎతకటం అతను మొదట ఆరంభించాడు. ఆరంభించటమే కాదు, అక్కడితోనే అతని యొక్క పతనం ఆరంభమైంది. అక్కడితో తను ఆరంభించి ఆగలేదు. తర్వాత అతడు ఏం చేశాడంటే, థింకింగ్ అండ్ లీడింగ్ ఫర్ ద రాంగ్ పర్సన్, ఆ సరిగాని వ్యక్తిని వెతకటం, తర్వాత ఆ వ్యక్తి గురించి దాని గురించి ఆలోచించటం ప్రారంభించాడు. అంతటితో ఆగాడా? ఆ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకున్నాడా? మొదట తను ఒక భార్యగా ఒక ఫిలిస్తీ స్త్రీని కోరుకోవటంలో, ఈ లోకాన్ని కోరుకోవటంలో తను ఆరంభించి ఆ అనుభవం నుంచి నేర్చుకోలేదు. కానీ మరలా రెండవ అనుభవంలో అతను ఇంకా మునిగిపోయాడు. ఒక వేశ్య దగ్గర కూడా వెళ్ళిపోయాడు. అంటే తను ప్రేమించబడాలి, తను ప్రేమను కోరుకుంటూ మరి ఆ యొక్క విషయంలో ముందుకు కొనసాగాడా? మరి ఎంత బలహీనుడిగా ఉన్నాడు ఈ విషయంలో. ఇంకా చూసినప్పుడు మరి అక్కడ కూడా నేర్చుకోలేవు. ముందు ఆయన ఈ యొక్క శోధన చేత ప్రేరేపించబడుతూ ఆ పాపంలోకి, ఆ భ్రష్టత్వంలోకి దిగిపోతూ వచ్చాడు. 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే దెలీలా లాంటి ఒక స్త్రీని కూడా మరలా కోరుకుంటూ వచ్చాడు. అక్కడ ఆ అనుభవం మనం చూసినట్లయితే, హీ చేజ్ ద రాంగ్ పర్సన్, తప్పుడు వ్యక్తిని, సరికాని వ్యక్తిని వెంటాడుతూ వచ్చాడు. ఈ దెలీలా ఎటువంటిది అనేది మనం చూసినప్పుడు తేనె పూసినటువంటి కత్తి. తెలియదు కదూ, నిజంగా ఆమె ఎంతో లాలన చేసింది.
తను ఎంతో అతన్ని ప్రేరేపిస్తూ వచ్చింది తన అందం చేత, వైల చేత. శత్రువులకు అప్పచెప్పడానికి తను డబ్బుని కోరుకుని వారు వచ్చి అతను నాశనం చేయడానికి కూడా ఒక ఉపాయాన్ని అడుగుతూ తను అతన్ని దగ్గర పెట్టుకుని, అసలు నీ బలం ఏంటి, నిన్ను ఏ రీతిగా నేను లొంగ తీసుకోవచ్చు అని అడుగుతూ తను మాట్లాడుతూ ఉన్నది. నిజంగా సంసోను మొదట్లో చెప్పలా, ఇంకా చెలగాటం ఆడుతూనే ఆటలాడుతూ ఉన్నాడనమాట. వేరే కోణంలో తను చెప్పాడు. తర్వాత ఆ దెలీలా అర్థం చేసుకుంది, నాకు ఇతను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని. తర్వాత చూసినప్పుడు ఇంకా ఇసుకిస్తూ వచ్చింది, ఆమె ప్రేరేపించింది. అప్పుడు సంసోను ప్రేరేపించబడి తనతో తన యొక్క బలం ఎక్కడుందో కూడా చెప్పేశాడు. మనం ఆ విషయాన్ని చూసినప్పుడు 16వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. ఆమె అంటుంది 15వ వచనంలో, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపపోతివి అని అతనితో అన్నది. ముమ్మారు ఎగతాళి చేసావు, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పట్లా, నువ్వంటావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని. దేవుని యొక్క ప్రతిష్ఠితుడు, దేవుని యొక్క ప్రజలను విడిపించాల్సినటువంటి వాడు ఇప్పుడు ఆ యొక్క ప్రమాదంలో ఉన్నాడు, వలలో చిక్కుబడి ఉన్నాడు, ఆ యొక్క బంధకాలలో ఉన్నాడు. తన బలం గురించి, తన యొక్క ప్రతిష్ఠిత జీవితం గురించి చెప్పబోతూ ఉన్నాడు. లొంగిపోయాడనమాట. మొదటి అనుభవంలో కూడా అదే. తన యొక్క భార్య విషయంలో కూడా ఫిలిష్తీయురాలిని పెళ్లి చేసుకున్నాడు కదా, నాకు ఇష్టమైనది, ఆమె నాకు కావాలి అని. అప్పుడు ఒక పొడుపు కథ వేసినప్పుడు ఆమె ఏడుస్తూ ఉన్నదనమాట. ఏడుస్తూ ఏడుస్తూ ఇసుకిస్తూ ఉంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినప్పుడు లొంగిపోయాడు, చెప్పేశాడు. దాని తర్వాత గొప్ప నష్టం జరిగింది. ఇప్పుడు కూడా రెండోసారి ఈమె లోబర్చుకుంటున్న కొలది, ఈమె అతన్ని ప్రేరేపిస్తున్న కొలది లొంగిపోతూ వచ్చాడు ఎమోషన్స్కి. అతడు 17వ వచనంలో చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులకు కూడా చెప్పనటువంటి విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఇక్కడ శత్రువుకి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ శత్రువు యొక్క ఒడిలో ఉండి చెబుతా ఉన్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని 17వ వచనం చదువుతున్నాను, దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదును అని ఆమెతో చెప్పాను. తన యొక్క సీక్రెట్ని రివీల్ చేశాడు. ఇప్పుడు తన యొక్క బలము, తన యొక్క ప్రతిష్టత దేనిలో ఉందో కూడా చెప్పేశాడు. తన యొక్క జీవితము దేవునితో ముడిపడినది. దేవుడు ఎన్నిక చేశాడు. దేవుని యొక్క ఆత్మ బలంగా అతన్ని ప్రేరేపిస్తూ వస్తూ ఉన్నది. నాజీరు చేయబడినటువంటి వాడు. అతని యొక్క బలము అతని తల వెంట్రుకలోనూ లేదు, కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధంలో ఉన్నది. ఇప్పుడు తనకి ఆ వివేచన కూడా లేదు. అయ్యో, నేను దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటానే, నేను ఏదైతే ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు జీవించానే అది నిజంగా ఇప్పుడు అపవిత్రపరచబడుతూ ఉంటుంది, ఆ దేవుని సహవాసం నాలోంచి పోతూ ఉంది, ఆ దేవుని ఆత్మ నన్ను విడిచిపోతుంది అని ఏమాత్రం కూడా వివేచన లేనివాడుగా తను ఆ యొక్క సీక్రెట్ని తన జీవితానికి, తన ప్రజలకు, తన యొక్క ప్రతిష్ఠించబడినటువంటి జీవితానికి సంబంధించిన దాన్ని ఆ యొక్క శత్రువుకి చెప్పేశాడు. దాని తర్వాత జరిగినటువంటి ఆ పరిణామాలు మనం చూసాము. బలశూరుడు, బలాజ్యుడు, ఒక్క దెబ్బతో 1000 మందిని చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు తిరగలి తిప్పుతూ ఉన్నాడు. శత్రువు యొక్క సమూహం మధ్యలో హేళన చేయబడుతూ ఉన్నాడు, అవమానాల పాలవుతూ ఉన్నాడు. ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎటువంటి నాశనానికి వెళ్ళిపోయింది జీవితం. దేవుడు ఒకసారి హెచ్చరించినప్పుడు మనం లోబడాలి. రెండోసారి హెచ్చరించినప్పుడు మనం ఇంకా నిజంగా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి. దేవుడు పదే పదే నిజంగా ఆయన కృప చూపుతూ ఉంటే మనం ఇంకా కాని మార్గంలో పోతూ ఉంటే బాధ్యుడు దేవుడా? లేదు, మనమే ఆ యొక్క శిక్షను అనుభవించాలి. ఇక్కడ సంసోను అదే అనుభవిస్తూ ఉన్నాడు. తన పాపానికి, తను కోరుకున్న దానికి, తను వెతికిన దానికి, వెంటాడిన దానికి ఇక్కడ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు, హేళన చేయబడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.
దానివల్ల కలిగే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో. ఒకానొక దినం దావీదు కూడా మనం చూసినప్పుడు, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినప్పుడు, అతడు సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలతో కూడా యుద్ధంలో ఉండాల్సిన వాడు మిద్దె మీదకి ఎక్కాడు, చూడకూడన్నది చూశాడు. నిజంగా ఆ పొరుగింటి ఒక అమ్మాయిని చూశాడు, బత్షెబాని. ఏమేమో తేనె పూసే కత్తి అయితే ఆమె పొరుగింటి సుందరి. ఆ స్త్రీని చూశాడు, మోహించబడ్డాడు. దాని తర్వాత నష్టం, ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని అతను కూడా చంపాల్సి వచ్చింది, తన భార్యను భర్తను కూడా. ఇంకా మనం చూస్తే సొలొమోనుకున్నటువంటి అనుభవాన్ని మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆ సొలొమోను దేవునికి నిజంగా ఎంతో ప్రతిష్ఠితుడు, దేవుని హృదయానుసారుడైన దావీదు యొక్క కుమారుడు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి నిజంగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, అన్య స్త్రీలను మీరు పెళ్లి చేసుకోవద్దు, వారిని మీరు చేసుకుని మీరు సహవాసం చేస్తే మీ హృదయాలను వారు దేవుని వైపు నుంచి తిప్పేస్తారు, విగ్రహాల వైపుకు తిప్పేస్తారు, లోకాల వైపుకి, ఈ లోకం వైపుకి తిప్పేస్తారు, ఆశల వైపుకి తిప్పేస్తారు. దేవుడు చెబితే అతడు ప్రేరేపించబడుతూనే వచ్చాడు, అనేకులను పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. ఈ దేవుడు మరలా హెచ్చరించాడు. కానీ అతని హృదయం ఎలా ఉందనంటే, తను ప్రేమించినటువంటి భార్యలు తన హృదయాన్ని తన దేవుని వైపు నుంచి వారు త్రిప్పివేశారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇదేనో దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనకు కూడా దేవుడు ఈ యొక్క పాఠం ద్వారా సంసోను జీవితం నుంచి నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకో, యవన సహోదరుడా, నా సహోదరి, నువ్వే పరిస్థితిలో ఉన్నావు, ఈ యొక్క అనుభవాల నుంచి నువ్వు నేర్చుకుంటావా? సంసోను అంటున్నాడు, ఆమె నాకు ఇష్టమైనది, ఆమెను నా కొరకు తీసుకుని రండి. నీవు కూడా చాలాసార్లు అనుకుంటావు కదా, సాధించటం, గెలుచుకోవటం, దానిలో ఉన్న ఆనందం గొప్పదని. పరిపక్వత లేకపోతే, దేవునితో నీకు సంబంధం లేకపోతే, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకపోతే నువ్వు నష్టపోతావు. నీ కన్నులతో చూసేదాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు చేస్తే నష్టపోతావు. జాగ్రత్త. మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తామని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. నేర్చుకో. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కన్నుల ఎదుట నా భయాన్ని పెట్టుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా ఉంచుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం నిజంగా మన కన్నులతో ఏమి చూడాలో చూడకూడదో అనేది నేర్పించబడాలనేది దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. ఇన్ని విషయాల నుంచి నువ్వేం గ్రహిస్తున్నావు ఈ దినం? ఒకసారి ఆలోచన చేయి. దేవుని మాటకు లోబడతావా? నువ్వు విధేయత చూపుతావా? నువ్వు ఈ దినం వరకు ఎటువంటి జీవితాన్నైనా జీవించి ఉండవచ్చు. నిజంగా నిరాశలో ఇంతకాలం నువ్వు చేసినటువంటి గత కాలపు తప్పిదాలను బట్టి, నీవు జరిగించినటువంటి ఆ పాపాన్ని బట్టి నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే ఈ దినం దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంకా నువ్వు గత కాలపు పాఠాల నుంచి, గత కాలపు నీ ఓటముల నుంచి, తప్పుల నుంచి నువ్వు నేర్చుకోకపోతే చాలా కష్టం. దేవుడు కూడా కొన్నిసార్లు ఆ విషయంలో మనం తప్పించలేడు. మనం నేర్చుకోవాలి, మనం క్షమించబడుతూ రావాలి. నూతనమైన జీవితాన్ని జీవించడానికి మనం మరొక నిర్ణయాన్ని చేయాల్సి ఉన్నది. మన దేవుడు నిజంగా ఎటువంటి గొప్ప దేవుడు అని అంటే, కొత్త కొత్త ఆరంభాలని మన జీవితాల్లో ఇచ్చే దేవుడు. గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్, నూతనమైనటువంటి ఆరంభాలను ఇస్తాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మీలో ఆరంభమవుతుంది అని. నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతన కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ దినం ఈ మాటలను కనుక నీవు అంగీకరిస్తే, సంసోను జీవితం ద్వారా నీవు హెచ్చరించబడితే, దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ పడిపోయి ఉన్నా సరే, నేను నిన్ను లేవనెత్తుతాను. ఈ దినమే నీలో నూతనమైన కార్యాన్ని నేను చేస్తాను. నీవు ఆలోచిస్తావా? నీవు కోరుకుంటావా అని దేవుడు అంటున్నాడు. సంసోను తిరగలి తిప్పుతా ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, హేళన మధ్యలో ఉన్నాడు, దుఃఖపడుతూ దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు సహాయం దయచేవా, ఎందుకైతే నువ్వు నన్ను ఎన్నిక చేసావో ఆ శత్రువుతో పోరాటం చేయడానికి నాకు శక్తినివ్వవా అని సంసోను అడుగుతూ ఉన్నాడు. దేవుని నుంచి ఆ శక్తి పొందుకున్నాడు. ఆ దినం సంసోను నాశనం చేసినది ఎంతమంది శత్రువునో తెలుసా?
తన జీవితకాలం తను జీవించి నాశనం చేసిన వాళ్ళకంటే ఆ ఒక్క దినం ప్రార్థన చేయటం ద్వారా పశ్చాత్తాపడి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ మహాశక్తి ద్వారా ఎంతోమందిని నాశనం చేశాడు. నిజంగా దేవుడు కోరుకున్నది, దేవునికి నిజంగా ఇష్టమైనది అతడు ఆ దినం చేశాడు. నీవు కూడా దేవునికి ఇష్టడుగా ఉంటావా? దేవునికి నువ్వు సంతోషాన్ని సంసోన్లాగా ఇస్తావా? నాశనం చేసుకున్నా సరే, నువ్వు సరిగాని దాన్ని వెంటాడినా సరే, కోరుకున్నా సరే, ఆలోచించినా సరే, దేవుడు ఈ దినాన్ని నిన్ను అడుగుతున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, నిన్ను దేవుడు అడుగుతున్నాడు. నీవు ఆ రీతిగా దేవుని వైపుకి మరలా చూస్తావా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎన్నుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై మన గురి యొద్దకే మనం పరిగెట్టాలి. ఎన్నుకున్నవన్నీ సమస్తాన్ని నష్టంగా మనం ఏం చేసుకోవాలి? అవంతా కూడా పనికి మాలింది. ఆ జీవితం మనకు ఉపయోగకరంగా ఉన్నది. మనం ఈ దినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరికీ అటువంటి కృపనివ్వాలని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు నాతో కూడా ఏకీభవించండి. దేవుడు రానున్న దినాల్లో మిమ్మల్ని ఆయన ఎందుకైతే ఎన్నిక చేశాడో, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడో, ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు. యేసు ప్రభు మిమ్మల్ని భద్రపరుస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు నిజంగా ఈ ప్రభువు తెలియదా? ఈ ప్రభుతో నీకు సంబంధం లేదా? నువ్వు మొదటిసారి ఆ దేవుని గురించి వింటున్నావా? ఆ ప్రభువు గురించి వింటున్నావా? ఈ దినమే నువ్వు కూడా నిర్ణయం చేస్తే నిజంగా నిన్ను గొప్ప విశ్వాసిగా, నిజంగా దేవుడు తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. ఈ లోకంలో ఒక మంచి స్థితిని నీకు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించేటట్టుగా, దేవునికి ఇష్టడుగా, దేవుని సంతోషపెట్టువాడుగా నువ్వు జీవించేటట్టుగా చేస్తాడు. గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. ఆయన జ్ఞానంతో నింపుతాడు. ఈ లోకంలో చక్కగా నిన్ను భద్రపరిచి ఆ దేవుడు నడిపిస్తాడు. ఎవరు తప్పించుకుంటారు ఈ ఊరు నుంచి? ఎవరు తప్పించుకుంటారు ఈ వల నుంచి? దేవునికి ఇష్టలైన వారే, దేవుని ప్రేమించేవారే, దేవునికి భయపడేవారే, దేవుని వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకున్నవారే, వారే దేవుని ప్రేమించేవారు, వారే దేవునికి ఇష్టలు, వారు మాత్రమే తప్పించుకుంటారు. నువ్వు అటువంటి వ్యక్తివా? ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడగు దేవా, మా యవన సహోదరులతో మీరు మాట్లాడారు, మా యవన సహోదరులతో మీరు మాట్లాడారు. తండ్రి, మా యొక్క నాయన ప్రియులను జ్ఞాపకం చేసుకో. వారు నా ప్రభా నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభా, ఈ యొక్క బంధకాల లాంటి ఈ వలలో నుంచి, ఈ యొక్క నా ప్రభా ఉరి లాంటి ఈ వలలో నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ లోకాశలో నుంచి, ఈ పాపంలో నుంచి, ఈ యొక్క బంధకాల్లో నుంచి మా ప్రియులను నువ్వు తప్పించు. దేవా, సంసోని జీవితాన్ని మా ఎదుట ఒక హెచ్చరికగా పెట్టావు నాయనా. మరి ఈ బిడ్డలు నేర్చుకోవాలి, వారు నా ప్రభా ఇంకా ఆలోచించాలి, వ్యక్తిగతంగా ఈ యొక్క వాక్యాల్ని వారు వినాలి, ఇంకా ధ్యానించాలి. మీరు వారు వింటున్నప్పుడు, ఇంకా వారు నా ప్రభ చదువుతున్నప్పుడు మీరే వారికి నాయనా మీ వాక్యాన్ని బోధించండి. వారు ఏదైతే కోరుకోవాలో, ఏదైతే వారు నాయన ఎన్నిక చేయాలో మీరు వారికి బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యందు భయభక్తులు గల వారికి ఏది ఎన్నుకోవాలో, కోరుకోవాలో మీరే నాయన సహాయం చేస్తానని, వారు ఎన్నుకునేటట్టుగా మీరు కృప చూపుతానని కీర్తనల గ్రంథం 25వ అధ్యాయంలో మీరు చెప్పి ఉన్నారు. మా ప్రియులు ఏకీభవించి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తూ ఉండగా మీరే వారికి సహాయం దయచేయండి ప్రభా. మరి సాతాను ఒక వలలాగా నైనా ఎప్పుడు నా ప్రభా మృంగుదునా అని, ఎప్పుడు వారినైనా పట్టుదునా అని చూస్తూ ఉన్నాడు. సహాయం దయచేయండి, కృప చూపండి. ఒక సింహం వలె నా ప్రభా, ఒక ఘట సర్పం వలె, ఒక పాము వలె కుయుక్తితో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో యవనస్తులు ఉంచడానికి నాయనా, మరి వాడు కోరుకున్నది మేము చూడకూడనది చూపించడానికి, ప్రేరేపించడానికి మా కన్నులను వాడుకుంటూ ఉన్నాడయ్యా. మా హృదయాలను నీ వైపు నుంచి తిరిపివేయడానికి, మా మనసులను కానిదాని కోసం ప్రేరేపించడానికి, చేర్పివేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. సహాయం దయచేయి. యవనస్తులను జ్ఞాపకం చేసుకో ప్రభా, భద్రపరచు. మీకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది వారి పట్ల నాయన. మీ సంకల్పం వారి పట్ల గొప్పది. అది మీ ఆత్మచేతనే నా ప్రభా కార్యరూపంలోనికి వస్తూ ఉంటుంది. వారి శక్తి చేత కాదు, వారి యొక్క యవన బలం చేత కాదు, కానీ ప్రభా కేవలం మీ యొక్క ఆత్మకార్యము వారి జీవితంలో జరగాలి. మీరే సహాయం దయచేయండి. సంసోని యొక్క జీవితాన్ని వారికి ఒక గుణపాఠంగా పెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారినైనా దీని నుంచి నేర్చుకోవడానికి, వారి సంసోని యొక్క అనుభవాలను వారినైనా ఇంకా నా ప్రభ గ్రహించడానికి సహాయం దయచేయండి. నువ్వే నా ప్రభ రానున్న దినాల్లో మీ యొక్క ఉద్దేశాలు వారిలో నెరవేర్చమని, మీ రాజ్యంలో నా ప్రభా వారిని నిలవబెట్టుకొని నీకు మహిమకరంగా వాడుకొనమని, వారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాలలో, నా ప్రభా వారు వ్యాపార స్థలాలలో, వారు చదువుకుంటున్నటువంటి నా ప్రభా మరి ఆ యొక్క
ప్రదేశాల్లోనూ ఇంకా తండ్రి వారి కుటుంబాల్లో, సమాజంలో, సంఘాల్లో నా ప్రభా గొప్ప మాదిరి కలిగినటువంటి జీవితాలు జీవించి నాయన మీకు ఇష్టలుగా, మీకు సంతోషాన్ని చెప్పేట్లుగా మంచి సాక్ష్యాన్ని పొంది మీ ద్వారా నా ప్రభా ఈ లోకంలో వెలుగొందడానికి సహాయం దాయిచ్చమని ప్రియమైన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.